బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఇక బనకచెర్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి అభ్యంతరాలు తెలిపారు. ఇక అధికారులు మంత్రులతో కమిటీని నియమించే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం, బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాలపై, స్థానిక ఎన్నికలు, రైతు భరోసా సంబరాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. బనకచెర్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. తెలిపే మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ప్రధానంగా చెప్పండి, ఈ కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి? రమేష్. అనేక అంశాలపై కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి క్యాబినెట్ అప్పుడు రికార్డ్ చేసినటువంటి మినిట్స్ను కూడా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే కోరిన నేపథ్యంలో ఈ నెల చివరాఖరికి అందించాలని పీసీ ఘోష్ కమిషన్ కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి క్యాడ్కి కూడా లెటర్ రాయడం జరిగింది సీఎంఓ. ఆ లెటర్కు సంబంధించి కూడా డిస్కషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటితో పాటు ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసంకు సంబంధించి ఇట్లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ వాటి అమలు తీరు ఎలా ఉంది, అట్లాగే రేపు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఏవైనా సమస్యలు వస్తాయా అనే అంశంపై కూడా చర్చించబోతున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేతలు జిల్లాల్లో కానీ గ్రామీణ స్థాయిలో కానీ ప్రభావితం చేస్తున్నారు, తమ పార్టీ నాయకులకు ఈ పథకాలకు ఇప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ రాజకీయ ఆరోపణలు ఎలా తిప్పికొట్టడంతో పాటు ముఖ్యంగా సర్పంచ్ క్యాండిడేట్లకు సంబంధించి గెలిచే అవకాశాలున్న వారికి బీఫామ్స్ ఇవ్వాలి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జీలు ఆయా జిల్లాల్లో కూడా ప్రస్తుతం ఉన్న మంత్రులు కూడా కోఆర్డినేషన్తో చేసుకోవాలని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. దానికి సంబంధించి వారి మధ్య ఎట్లాంటి సయోధ్య కుదిరిందా లేదా ఇంకా ఎక్కడికైనా గ్యాప్స్ ఉన్నాయా అనే అంశాలపై కూడా చర్చించబోతున్నారు. దీంతోపాటు సీఎం ఇటీవల 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేశారు. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి, ఏపీ ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన పరిణామాలను కూడా కేబినెట్ మంత్రులకు వివరించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు నిన్న జరిగినటువంటి సబ్ కమిటీ, ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కూడా జరిగింది, దానికి సంబంధించి ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లేదా ఇంతకు ముందున్నటువంటి ఇన్కమ్ రూట్స్ ఏవైనా క్లోజ్ అయ్యాయా, వాటిని ఎట్లా ఆ స్థానాల నుంచి ఆదాయాన్ని ఎట్లా తెచ్చుకోవాలనే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ అసెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మీద అద్దెలు వస్తున్నాయా, లేదా ఇతర రకాలైనటువంటి ఆదాయ మార్గాలు ఏమున్నాయనే అంశంపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. వెన్నెల, అలాగే చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా రీసెంట్గా మహేష్ కుమార్ గౌడ్ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదంటూ ప్రస్తావించడం జరిగింది. మరి కేబినెట్ భేటీలో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉందంటారా రమేష్? స్థానిక సంస్థలకు సంబంధించి ఈ నెల చివరాఖరికి ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు, ఆ తర్వాత మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వెంటనే జరిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో జూలై నెలంతా కూడా ఎలక్షన్ సీజన్ ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ముందుగా జరిగేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఫలితాలను బేరీజు వేసుకొని మున్సిపాలిటీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి పార్టీలను గ్రామీణ స్థాయిలో
బలోపేతం చేయడము, ఏదైతే గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో ఇట్లా ఉన్నటువంటి వర్గ విభేదాలు ఏదైనా ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాటిని ఎట్లా సెటరేట్ చేయడం అనే అంశంపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు అప్పటికి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు కూడా క్యాబినెట్లో ఉన్నారు. సేమ్ టైం ఇటీవలే ఆయా జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్లను కూడా పార్టీ తరఫున అలాగే ప్రభుత్వం తరఫున కూడా కేటాయించడం జరిగింది. వీరు పార్టీ బలోపేతంతో పాటు ఆ జిల్లాలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాటి ఫలితాలను అంచనా వేసి సమీక్షలు కూడా నిర్వహించారు. నిన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రివ్యూ సమావేశాన్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు శ్రీధర్ బాబు అట్లాగే ఇతర మంత్రులు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇట్లా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా వాళ్ళ రివ్యూలను రెగ్యులర్గా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ కానీ ప్రభుత్వం మీద కానీ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి కూడా డిస్కస్ జరిగే అవకాశం ఉంది. వెన్నెల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.